ఫ్రెండ్స్ ఇది మనకి ఇన్స్టా 360 గో 3S. సో ఈ వీడియోలో మనం దీన్ని కెమెరా స్పెసిఫికేషన్స్ గురించి, అట్లాగే మనకి ఇన్స్టా 360 గో 3S కి ఇంతకు ముందు రిలీజ్ అయిన ఇన్స్టా 360 గో 3 కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అండ్ ఈ కెమెరా మనం ఏ సందర్భంలో వాడొచ్చు అండ్ ఎవరు వాడొచ్చు అన్న డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. వెల్కమ్ బ్యాక్. మీరు ఒకవేళ దీని అన్బాక్సింగ్ వీడియో కానీ, లేదా దీని ప్రైస్ డీటెయిల్స్ డిఫరెంట్ కంట్రీస్ లో మనకి ఎంత పడుతుంది, లేదా దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ వీడియో చూడాలంటే కనుక నేను ఆ వీడియో ఆల్రెడీ పైన కార్డ్స్ లో కానీ లేదా కింద డిస్క్రిప్షన్ లో కానీ వదిలేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ముందుగా మనం ఈ కెమెరా స్పెసిఫికేషన్స్ గురించి అయితే తెలుసుకుందాము. సో ఈ కెమెరా వచ్చేటప్పటికి మనకి అపర్చర్ వచ్చేటప్పటికి f2.8 అపర్చర్ తోటి అయితే వస్తుంది. అండ్ ఫోకల్ లెంత్ వచ్చేటప్పటికి మనకి 35mm ఈక్వలెంట్ ఫోకల్ లెంత్ అయితే ఉంటుంది. తర్వాత మనకి ఈ కెమెరా వెయిట్ వచ్చేటప్పటికి ఇంక్లూడింగ్ కెమెరా అండ్ మనకి యాక్షన్ పార్ట్, దీని వచ్చేటప్పటికి మనకి కెమెరా అంటారు, దీని వచ్చేటప్పటికి యాక్షన్ పార్ట్, ఈ రెండిట్లు కలిపితే కనుక మనకి 96 గ్రామ్స్ అయితే పడుతుంది. మనకి ఓన్లీ కెమెరా వచ్చేటప్పటికి 39 గ్రామ్స్ అయితే పడుతుంది. వేరే మనకి స్టోరేజ్ ఆప్షన్స్ విషయానికి వస్తే కనుక ఇందులో మనకి 64GB అండ్ 128GB 2 వేరియంట్స్ ఉన్నాయి. సో మీరు డిపెండ్స్ ఆన్ మీకు ఏ వేరియంట్ బెటర్ అనేది చూస్ చేసుకుని మీరు అదైతే పిక్ చేసుకోవచ్చు. నేను తీసుకున్నది అయితే 128GB వేరియంట్. ఒకవేళ మీరు వ్లాగర్ అయితే కనుక డెఫినెట్ గా 128GB అయితే రికమెండ్ చేస్తాను. ఒకవేళ మీరు జస్ట్ ఫన్ కోసం తీసుకున్నట్టయితే కనుక మీకు 64GB కూడా మీకు మోర్ దెన్ ఎనఫ్. కాకపోతే ఏంటంటే మీరు ఒకవేళ 64 తీసుకుంటే మనకి ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది. వేరే మీరు 128GB తీసుకుంటే కనుక మీకు ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ మీకు ఈ స్టోరేజ్ అనేది మీరు తర్వాత యాడ్ ఆన్ స్టోరేజ్ అయితే చేసుకోలేరు. ఇది ఇంటర్నల్ స్టోరేజ్ అన్నమాట. మీరు మళ్ళీ దీనిలో మెమరీ కార్డ్ లాంటివి అయితే మీరు ఎక్స్టెండ్ చేసుకోలేరు. సో కొనుక్కున్నప్పుడు ఏ స్టోరేజ్ అయితే ఉంటుందో దీన్ని కంప్లీట్ గా మీరు యూజ్ చేసినప్పుడు కూడా అంతే స్టోరేజ్ ఉంటుంది. ఇంకా వాటర్ రెసిస్టెంట్ విషయానికి వస్తే కనుక మనకి కెమెరా వచ్చేటప్పటికి 10 మీటర్స్ అంటే 33 ఫీట్ వరకు మనకి వాటర్ లో అయితే ఉండొచ్చు. పాడ్ వచ్చేటప్పటికి 5 మీటర్స్ లేదా 16 ఫీట్ లోపలికి అయితే ఉండొచ్చు. కాకపోతే ఇది మాత్రం వాటర్ రెసిస్టెంట్ కాదు. మీరు వాటర్ లో ముంచడానికి అయితే ట్రై చేయొద్దు. ఇదైతే మనకి వాటర్ రెసిస్టెంట్, పర్వాలేదు. మనకి వాటర్ లో ఒకసారి పడిపోయినా మీరు తీసుకుని అయితే వాడుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఇంకా మనకి బ్యాటరీ విషయానికి వస్తే కనుక బ్యాటరీ మనకి ఇందులో ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో కూడా ఉంటుంది. సో మనకి కెమెరాలో బ్యాటరీ వచ్చేటప్పటికి 310 mAh బ్యాటరీ ఉంటుంది. వేరే మనకి యాక్షన్ పాడ్ లో వచ్చేటప్పటికి మనకి 1270 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ మీ కెమెరాలో గనక బ్యాటరీ అయిపోతే మీరు మళ్ళీ మీ కెమెరాని తీసుకెళ్లి పాడ్ లో ఇన్సర్ట్ చేస్తే ఈ పాడ్ లో ఉన్న ఛార్జింగ్ మొత్తం మళ్ళీ మన కెమెరాలో ఛార్జ్ అవుతానికి అయితే హెల్ప్ అవుతుంది. ఓన్లీ మనకి కెమెరాలో ఉన్న బ్యాటరీ తోటి ఆల్మోస్ట్ 38 మినిట్స్ వరకు మీరు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. కెమెరాని ఈ పాడ్ లో పెట్టి రికార్డ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 140 మినిట్స్ వరకు అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి ఇది యాక్షన్ కెమెరా కింద వర్క్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మీకు ఈ కెమెరా అనేది బయటకు వచ్చేస్తుంది యాక్చువల్లీ. సో మీరు ఒకవేళ వ్లాగర్ అయితే కనుక మీరు యాక్షన్ కెమెరాస్ తీసుకోవడం కన్నా ఇది చాలా బెటర్ చాయిస్ బేసికలీ. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్యాటరీ కూడా మీకు రీప్లేసబుల్ కాదు. సో మీరు ఎక్స్ట్రా బ్యాటరీస్ అంటే మన గోప్రోకో లేకపోతే DJI యాక్షన్ కెమెరా ఉన్నాయి కదా, అట్లాంటి వాటిలాగా మీరు బ్యాటరీస్ తీసి ఇంకో బ్యాటరీ వేసుకోవడానికి అయితే కుదరదు. కంప్లీట్ గా మీరు దీన్నే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇందాక చెప్పా కదా రన్ టైమ్స్ అని, మనకి ఫుల్ బ్యాటరీ కెమెరా ఫుల్ బ్యాటరీ తోటి 38 మినిట్స్ అయితే రికార్డ్ చేయొచ్చు. కెమెరా అండ్ యాక్షన్ పార్ట్ తోటి కలిపి మనకి 140 మినిట్స్ అయితే రికార్డ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ టైమ్ లైన్స్ కూడా మనకి డిపెండ్స్ ఆన్ మీరు ఏ ఫ్రేమ్ రేట్ లో రికార్డ్ చేస్తారన్న దాన్ని బట్టి కూడా డిసైడ్ అయి ఉంటుంది. 4K వీడియో రికార్డ్ చేస్తే కనుక మీకు అది టైమ్ లైన్స్ అయితే తగ్గచ్చు. అండ్ తర్వాత ఇంకా మనకి వీడియో విషయానికి వస్తే కనుక ఇప్పుడు ఈ చిన్న కెమెరా మనకి 4K వీడియో రికార్డింగ్ అప్ టు 30 FPS అయితే రికార్డ్ చేయగలదు. అండ్ మనకి ఇన్స్టా 360 గో 3 వచ్చేటప్పటికి ఓన్లీ 2.7K వరకే రికార్డ్ చేయగలదు. సో మీరు ఎవరైతే కొత్తగా తీసుకుందాం అనుకుంటున్నారో ఈ కెమెరాని డెఫినెట్ గా 3S అయితే తీసుకోండి. సో మీకు 4K రెజల్యూషన్ అయితే వస్తుంది. వేరే మీరు 1080p రికార్డ్ చేసేటప్పుడు అప్ టు మీరు 60 FPS వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో స్లో మోషన్ వీడియోస్ వచ్చి మీకు అట్లీస్ట్ 1080p లో అయితే మీకు బెటర్ ఉంటాయి బేసికలీ. ఇందులో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియో రికార్డింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఫ్రీ ఫామ్ వీడియో రికార్డింగ్ అంటారు. సో ఇది వచ్చి మీరు 4K అప్ టు 30 FPS అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. సో మీరు ఇట్లా స్ట్రైట్ గా పెడితే కనుక మనకి యూట్యూబ్ షార్ట్స్ రూపంలో కానీ లేకపోతే మనకి ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కింద కానీ మీరు రికార్డ్ చేసుకోవచ్చు. మీరు ఎట్లా పెడితే కనుక మనకి యూట్యూబ్ ఫుల్ ఫామ్ వీడియోస్ ఉంటాయి కదా, అట్లా రికార్డ్ చేయొచ్చు. తర్వాత ఇందులో మనకి టైమ్ ల్యాప్స్ వీడియో రికార్డింగ్ ఉంది. అది కూడా మీకు 4K అప్ టు 30 FPS లో అయితే రికార్డ్ చేయొచ్చు. మనకి ఇది 2.7K అప్ టు 100 FPS వరకు రికార్డ్ చేయగలదు. వేరే మనకి 1080p వచ్చేటప్పటికి 200 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. సో మీకు ఒకవేళ బటరీ స్మూత్ స్లో మోషన్ కావాలంటే కనుక డెఫినెట్ గా మీరు 1080p లో రికార్డ్ చేస్తే 200 FPS వరకు రికార్డ్ అవుతుంది కాబట్టి మీకు మంచి స్లో మోషన్ అయితే వస్తుంది. సో తర్వాత మనకి ప్రీ రికార్డింగ్ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది. సో జనరల్ గా ఏంటంటే ఇది కంటిన్యూస్ గా రికార్డ్ అవుతూనే ఉంటుంది. లెట్స్ సే మీరు ఎప్పుడైనా ఒక అన్ఈవెన్ ఇన్సిడెంట్ వచ్చింది అనుకోండి, మీరు ఇట్లా పెట్టి జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే మీరు ఏదైతే ఈ బటన్ ప్రెస్ చేసే ముందు 10 సెకండ్స్ నుంచి అయితే ఇది రికార్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దాని వల్ల మనకి బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. సో నాకు ఆ ఒక్క రీజన్ వల్ల నేను ఈ ఫీచర్ అయితే ఎనేబుల్ చేయను. బట్ మీలో ఎవరికైనా కావాలంటే కనుక చేసుకోవచ్చు. తర్వాత మనకి లూప్ రికార్డింగ్ విషయానికి వస్తే కనుక ఇది మనకి కంటిన్యూస్ గా రికార్డ్ చేస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు కార్ లో డాష్ కెమెరా కింద వాడేటట్టయితే కనుక మీరు ఆల్ ఆఫ్ సడన్ ఏదైనా యాక్సిడెంట్ చూసారనుకోండి,
యాక్సిడెంట్ చూసిన తర్వాత మీరు దీన్ని స్టాప్ చేశారనుకోండి, అంటే ఒక 2 minutes అయిన తర్వాత మీరు దీన్ని స్టాప్ చేశారనుకోండి, 3 minutes ప్రీవియస్ వీడియో ఏదైతే రికార్డ్ అవుతుందో అది మొత్తం ఇది ఆటోమేటిక్ గా డిలీట్ చేసేసుకుని ఉంటుంది. సో మీకు ఎప్పుడైతే ఇది కావాలో అప్పుడు మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ దీన్ని ఆపేస్తే ఆటోమేటిక్ గా దాని ప్రీవియస్ ఉన్న 3 minutes మీకు ఇందులో రికార్డ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది మోస్ట్లీ మీకు కార్ లో డాష్ క్యామ్ కింద కానీ లేకపోతే ఎక్కడికన్నా హైకింగ్ కి అట్లాంటి చోటుకి వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కానీ మీరు ఆన్ చేసుకోవచ్చు. సో అదొకటి నాకు చాలా బాగా నచ్చదు యాక్చువల్లీ. తర్వాత వీడియో బిట్ రేట్ విషయానికి వస్తే కనుక Insta360 Go 3S లో వచ్చేటప్పటికి 120 Mbps అయితే ఉంటుంది. దీని ప్రీవియస్ మోడల్ Insta360 Go 3 వచ్చేటప్పటికి మనకి ఓన్లీ 80 Mbps అయితే ఉంటుంది. సో మనకి ఈ Mbps ఇంక్రీజ్ అయ్యే కొద్ది మనకి ఫుటేజ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. అండ్ తర్వాత మీరు పోస్ట్ ప్రొడక్షన్స్ లో మీరు డిఫరెంట్ ఆప్షన్స్ కానీ లేదా జూమ్ ఇన్ కానీ జూమ్ అవుట్ కానీ చేసుకున్నప్పుడు మీకు క్వాలిటీ అనేది డెఫినెట్ గా తెలుస్తుంది. నేను దీంతో రికార్డ్ చేసేటప్పుడు ND ఫిల్టర్స్ కానీ లేదా CPL ఫిల్టర్స్ కానీ నేనైతే యూజ్ చేయలేదు. మనకి దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. రిమూవ్ చేసుకుని మీరు ND కానీ CPL ఫిల్టర్స్ కానీ అయితే యూజ్ చేయొచ్చు. సో మీరు ఇప్పుడు ఏదైతే వీడియోస్ చూస్తున్నారో శాంపుల్ వీడియోస్ అవన్నీ నేను వితౌట్ ND అండ్ CPL ఫిల్టర్స్ యూజ్ చేసి అయితే రికార్డ్ చేశాను. బట్ మీకు బ్రాడ్ డేలైట్ లో రికార్డ్ చేసేటప్పుడు ఇవి 2 ఫిల్టర్స్ ఉంటే కనుక మీకు ఇంకా బెటర్ క్వాలిటీ వీడియో అయితే వస్తుంది. తర్వాత మీరు ఇందులో డిఫరెంట్ కలర్ ప్రొఫైల్స్ లో అయితే రికార్డ్ చేయొచ్చు. సంథింగ్ లైక్ ఒకటి వచ్చి మీరు స్టాండర్డ్ లో రికార్డ్ చేయొచ్చు. తర్వాత వివిడ్ కలర్స్ లో రికార్డ్ చేయొచ్చు. సో వివిడ్ కలర్స్ లో రికార్డ్ చేసినప్పుడు ఏంటంటే మన కలర్స్ అనేవి పాప్ అవుతాయి అనమాట బేసికల్లీ. సో దానివల్ల మనకి వీడియో కూడా చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత మనకి ఫ్లాట్ కలర్ లో కూడా రికార్డ్ చేయొచ్చు. ఫ్లాట్ కలర్ అంటే కైండ్ ఆఫ్ లాగ్ ప్రొఫైల్ అనుకోండి. సో ఈ ప్రొఫైల్ లో రికార్డ్ చేస్తే కనుక మీరు పోస్ట్ ప్రొడక్షన్ లో కలర్ గ్రేడింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు మీరు కైండ్ ఆఫ్ డైనమిక్ రేంజ్ కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మనకి బైక్ కలర్ ఫిల్టర్ ఉంది. మీరు ఒకవేళ నైట్ టైం రికార్డ్ చేస్తుంటే కనుక నైట్ టైం కలర్ ఫిల్టర్స్ అప్లై చేస్తుంది. వేరేజ్ మీరు బీచ్ లో రికార్డ్ చేస్తుంటే కనుక బీచ్ కలర్ ఫిల్టర్స్ అప్లై చేస్తుంది. సో ఇవన్నీ మనకి విత్ ఇన్ ద కెమెరాలో కాదు, మనకి Insta360 యాప్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో మీరు అక్కడ డిఫరెంట్ యాప్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. AI జెస్చర్ కంట్రోలర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు మీరు జస్ట్ మీ ఫ్రెండ్స్ తో పాటు వీడియో రికార్డింగ్ చేస్తారంటే కనుక మీరు ఈ కెమెరాను ముందు పెట్టి జస్ట్ ఇట్లా అనగానే మనకి ఆటోమేటిక్ గా రికార్డింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు అనమాట, రికార్డింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ మీరు దీన్ని స్టాప్ చేయాలంటే కనుక ఇట్లా పెడితే మళ్ళీ స్టాప్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. లేదు మీరు ఒకవేళ ఫోటో తీసుకోవాలనుకున్నాను, జస్ట్ మీరు ఇట్లా పెట్టగానే ఆటోమేటిక్ గా ఫోటో అయితే తీసుకుంటుంది. మనకి ఫోటో అయితే తీసుకుంటుంది చూడండి. సో ఫోటో అయితే తీసుకుంటుంది. ఇవి మనకి కంప్లీట్ గా AI జెస్చర్ కంట్రోలర్స్. ఆ తర్వాత మీరు ఇందులో వాయిస్ కంట్రోలర్స్ కూడా యూజ్ చేసి మీరు కెమెరాని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ రికార్డింగ్. స్టార్ట్ రికార్డింగ్ అనగానే స్టార్ట్ రికార్డింగ్ అవుతుంది. మీకు ఇక్కడ తెలుస్తుంది అనమాట స్టార్ట్ రికార్డింగ్ అనగానే. తర్వాత స్టాప్ రికార్డింగ్. స్టాప్ రికార్డింగ్ అనగానే మనకి స్టాప్ రికార్డింగ్ అయితే అయిపోయింది. షట్ డౌన్ కెమెరా. షట్ డౌన్ కెమెరా అనగానే మనకి కెమెరా అయితే షట్ డౌన్ అయిపోయింది. అండ్ మనకి పామ్ కంట్రోలర్స్ అండ్ వాయిస్ కంట్రోలర్స్ ఇవి ఈ కెమెరాలోనే కాదు, Insta360 కెమెరా ప్రతి దానిలోనూ మనకి ఇవే కమాండ్స్ యూజ్ చేయొచ్చు. తర్వాత మనకి ఇందులో యాపిల్ ఫైండ్ మై ఉంది. సో ఈ ఫీచర్ వచ్చేటప్పటికి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మోరోవర్ చాలా అవసరం కూడా ఇది చాలా చిన్న కెమెరా రైట్. మనం ఎక్కడో చోటన పెట్టి మర్చిపోవచ్చు, లేదా ఒక్కొక్క చోటన మన కెమెరాని మిస్ అయిపోయి ఉండొచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడ కూర్చున్నప్పుడు మన జేబులో నుంచి జారి పడిపోయి ఉండొచ్చు. సో ఇంత చిన్న కెమెరాని ఎతకాలంటే కొంచెం కష్టం కాబట్టి వీళ్ళు యాపిల్ ఫైండ్ మైక్ అయితే ఇంటిగ్రేట్ చేశారు. మీ కెమెరాని యాపిల్ ఫైండ్ మైక్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు ఈ కెమెరాని లూజ్ అయ్యారో యాపిల్ ఫైండ్ మై లోకి వెళ్ళి ఫైండ్ మై అని కొట్టగానే మనకి కెమెరా దగ్గరలో ఏదైనా ఐఫోన్ కానీ లేకపోతే యాపిల్ డివైసెస్ ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్ గా డిటెక్ట్ చేసి మనకి కెమెరా ఎక్కడ ఉంది అనేది నోటిఫై అయితే చేస్తుంది. సో అదొకటి మంచి ఫీచర్ యాక్చువల్లీ. తర్వాత ఈ కెమెరా మనం మోస్ట్లీ ఎక్కడ వాడుకోవచ్చు, ఇది మీరు ఒకవేళ వ్లాగింగ్ చేసేటట్టయితే కనుక లేకపోతే ట్రావెలింగ్ వ్లాగింగ్ చేసేటప్పుడు, ఫ్లయింగ్ చేసేటప్పుడు మీకు ఈ కెమెరా చాలా ఉపయోగపడుతుంది. అండ్ మీరు ఒకవేళ డాష్ క్యామ్ కింద వాడుకోవాలనుకున్నా చాలా నీట్ గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని యూనిక్ షాట్స్ తీసుకోవాలనుకున్నప్పుడు, ఇప్పుడు మనకి పెద్ద కెమెరాస్ అనుకోండి, ఆ చిన్న చిన్న ప్లేసెస్ లో మనకి కొన్ని పట్టవు బేసికల్లీ. కానీ ఈ కెమెరా ఆ చిన్న చిన్న ప్లేసెస్ లోకి వెళ్ళి మనకి రికార్డ్ అయితే చేస్తుంది. అండ్ ఇప్పుడు మరి మనకి 4K క్వాలిటీలో వస్తుంది కాబట్టి మీరు ఆ ఫుటేజ్ డెఫినెట్ గా మీ ప్రొఫెషనల్ యూస్ కోసం అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే మీరు బ్యాటరీ చేంజ్ చేసుకోలేరు. సంథింగ్ లైక్ మీకు ఎక్స్టర్నల్ బ్యాటరీ ఉంటే కనుక డెఫినెట్ గా మీకు వెంటనే ఛార్జింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకో కొత్త బ్యాటరీ ఇన్సర్ట్ చేసి మీరు ఇమీడియట్ గా యూస్ చేయొచ్చు. బట్ దీనికి ఏంటంటే మనకి బ్యాటరీ అనేది ఇందులో ఇన్సర్ట్ అయిపోయింది కాబట్టి మనకి బ్యాటరీ ఎప్పుడైతే అయిపోతుందో మీరు దీనికి USB Type-C కి కనెక్ట్ చేసి దీన్ని కానీ రెండింటిని ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. USB Type-C దీనికి ఏం లేదు పోర్టు, దీనికి మాత్రమే ఉంది. ఒకవేళ మీరు దీన్ని ఛార్జ్ చేయాలంటే కనుక ఒకటే ఆప్షన్ ఏంటంటే దీన్ని ఇందులో పెట్టి ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి మనకి ఎక్స్టెండెడ్ స్టోరేజ్. సో ఇది మనకి 128 GB తీసుకున్నాను. మీకు ఒకవేళ కావాలంటే 64 కూడా అవైలబుల్ ఉంది. మనం చాలా కెమెరాలు ఇంక్లూడింగ్ GoPro తో సహా మనం చిన్న మెమరీ కార్డులు యూజ్ చేస్తాం కదా, సో దాని ఆప్షన్ మెమరీ కార్డ్ ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఇచ్చుంటే బాగుండేది. బట్ నాకు తెలుసు వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అనేది, ఎందుకంటే అట్లాంటివి ఇస్తే కనుక మళ్ళీ వాటర్ రెసిస్టెంట్ ఇవన్నీ చాలా ఇష్యూ అవుతాయి, దాని వల్ల వాళ్ళు ఇవ్వలేదు. బట్ నాకు తెలిసి 128 GB అనేది మనకి మోర్ దెన్ ఎనఫ్. నేను నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి డెఫినెట్
డెఫినెట్‌గా దీన్ని క్విక్ స్టార్ట్ గైడ్ అయితే చెప్తాను. అంటే దీన్ని ఎట్లా యూజ్ చేయాలి? ఎట్లా యూజ్ చేయొచ్చు? దీనిలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? ఇవి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇదండి మనకి కంప్లీట్‌గా Insta360 Go 3S స్పెసిఫికేషన్స్ వచ్చేటప్పటికి. మీకు ఈ వీడియో నచ్చితే గనక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థాంక్ యూ ఆల్ సో మచ్.